ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్. ఫ్యాన్ గాలి తగ్గుతోంది, బీసీవై దూసుకొస్తోంది. వైసీపీకి ఇక ఎప్పటికీ ప్రతిపక్ష హోదా రాదు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ వాక్యూమ్ నింపుతున్న రామచంద్ర యాదవ్. ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార పీఠంపై వెలిగిన వైసీపీకి ఇప్పుడు సొంత ఓటు బ్యాంకును కాపాడుకోవటం కత్తి మీద సాములా మారింది. సి ఓటర్ వంటి ప్రముఖ సంస్థల తాజా సర్వేలు చూస్తుంటే వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో 40% ఓట్లను దక్కించుకున్న ఆ పార్టీ ఇప్పుడు 39% పడిపోవటమే కాకుండా సీట్ల విషయంలో అట్టడుగుకు చేరుకునే ప్రమాదంలో ఉందని సర్వే తేల్చి చెప్పింది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది ప్రధాన ప్రతిపక్షానికి మేలు చేయాలి. కానీ ఏపీలో సీన్ రివర్స్ అవుతోంది. అధికార కూటమిపై వ్యతిరేకతను ఒడిసి పట్టడంలో వైసీపీ వైఫల్యం చెందుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే అసెంబ్లీలో 11 సీట్ల కంటే తక్కువకే పరిమితం అవ్వటమే కాకుండా లోక్సభలో కేవలం 1 సీటుతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది. గెలిచేది ఒక్క జగన్ మాత్రమేనా అన్న సందేహాలు సర్వే ఫలితాలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీకి అసలైన గండం ఇప్పుడు బీసీవై పార్టీ రూపంలో వచ్చి పడింది. వైసీపీ ఏ ఓటు బ్యాంకును నమ్ముకొని ఇన్నాళ్లు రాజకీయం చేసిందో అదే వర్గాల్లో రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని భారత చైతన్య యువజన పార్టీ బలంగా చొచ్చుకుపోతుంది. నిన్నటి వరకు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా ఉన్న రాజకీయ పోరు ఇప్పుడు వైసీపీ ప్లేస్ ను బీసీవై పార్టీ భర్తీ చేసే దిశగా మారుతోంది. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రతిపక్షం లేదనే భావనలో ఉన్న ప్రజలకు బీసీవై ఒక కొత్త ఆశలా కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, బలహీన వర్గాలు వైసీపీని వీడి బీసీవై వైపు మొగ్గు చూపుతుండటమే వైసీపీ ఓట్ల శాతంలో కోతకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నాయి. వైసీపీ బలహీన పడటం, అదే సమయంలో బీసీవై దూకుడు ప్రదర్శించడం ఏపీ పాలిటిక్స్ లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. మొత్తానికి 1% ఓటు తగ్గుదల కదా అని లైట్ తీసుకుంటే సీట్ల సంఖ్యలో వైసీపీకి పాతాళమే గతి అని, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీవై పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉందని ఈ సర్వే నివేదికల సారాంశం.